students, this is your VMR. Welcome to VMR Logics YouTube channel. అయితే వన్ గుడ్ న్యూస్ అండి. మన యాప్ VMR Logics యాప్ ఇప్పుడు ప్లే స్టోర్లోకి వచ్చేసింది. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. Thank you for downloading and make a subscription for more updates. మీ గోల్ ర్యాంక్ అయితే దెన్ వే ఈజ్ VMR Logics. థ్యాంక్ యూ. ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఇక అంటే మే 5th నుంచి సేల్స్ స్టార్ట్ అయింది. అయితే ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈరోజు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళంతా డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ప్లే స్టోర్ నుంచి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మే 5th సేల్స్ స్టార్ట్ అవుతుందండి. మే 5th నుంచి సేల్స్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మొదటి 250 మెంబర్స్కి అంటే ఫస్ట్ 250 మెంబర్స్కి ఏంటంటే ఫీజు ఓన్లీ 2000. మొదటి 250 మెంబర్స్కి ఫీజు ఓన్లీ 2000. ఆ తర్వాత నుంచి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి 3000 వరకు ఫీజు ఉంటుందండి. 3000. ఓకే. సో అయితే అసలు ఇది ఎందుకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, అసలు ఎందుకు సార్ దీని అవసరం ఏంటి అంటే ఇక్కడ మీకు కంప్లీట్ అర్థమెటిక్ అనేది బేసిక్స్ టు హై లెవెల్ చెప్పడం జరిగింది. అసలు ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామంటే యావరేజెస్, రేషియో ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇరిగేషన్ మిక్చర్స్, టైమ్ అండ్ వర్క్, చైన్ రూల్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్టీమ్స్, రేస్ అండ్ గేమ్స్, సర్క్యులర్ ట్రాక్స్, డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్, నెంబర్ సిస్టమ్, LCM, HCF, మెన్సురేషన్, పర్ముటేషన్, కాంబినేషన్స్ అండ్ ప్రాబిలిటీ. ఈ టాపిక్స్ అన్ని చెప్పడం జరుగుతుంది మీకు. ఓకే. తర్వాత మీకు ఈ కోర్స్ అనేది 2.5 to 3 months మొత్తం మీకు కోర్స్ అయిపోతుంది. కానీ 4 months వ్యాలిడిటీ ఉంటుందండి. 2.5 to 3 months కోర్స్ అంతా అయిపోద్ది, కానీ 4 months వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ నువ్వు క్లాస్ ఆప్షన్ అయినా మళ్ళీ ఒక 1 month ఎక్స్ట్రా వినటం కోసం నీకు ఒక వీడియోని మీరు 4 గంటలు చూడొచ్చండి. 1 గంట క్లాస్ ఉంది, దాన్ని మీరు 4 గంటలు చూసుకో. మర్చిపోయావు, అర్థం కాదు, ఫస్ట్ విను, తర్వాత కూర్చొని రాసుకో. నెక్స్ట్ టైం వినేటప్పుడు మళ్ళీ రాసుకో. మళ్ళీ మర్చిపోయావు, మళ్ళీ ఒకసారి మళ్ళీ తీసుకుని విను. ఇలా వినొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక మొబైల్లో వేసుకోవాలండి మీరు, లేదా ల్యాప్టాప్లో వేసుకుంటా అంటే వెబ్ వ్యూ కావాలంటే కొంచెం ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుంది. మొబైల్లో వేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. అలా కాదు నేను ల్యాప్టాప్లో వేసుకుంటా అంటే కొంచెం ఎక్కువ మనీ ఛార్జ్ చేయాలి. అక్కడ యాప్లో మీకు డిస్క్రిప్షన్ మొత్తం ఇస్తారు, యాప్లో ఇస్తారు. అది 5th మే మీరు చూసి డిసైడ్ చేసుకోండి. అది మొబైల్లో పే చేసుకుంటారా, మొబైల్లో చూస్తారా, లేదా వెబ్ వ్యూ చూస్తారండి. వెబ్ వ్యూ చూడాలనుకునే వాళ్ళకైతే కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుందండి, అది పే చేసుకోవాలి. ఓకే. దాని డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉంటాయి. వెబ్ వ్యూ డెస్క్టాప్ అంటే ల్యాప్టాప్లో చూసుకుంటా అనుకుంటే ఒకవేళ మీకు కోర్స్ అయితే 9th నుంచి స్టార్ట్ అవుతాయి. క్లాసెస్ 9th నుంచి స్టార్ట్ అవుతాయి. సేల్స్ మాత్రం 5th నుంచి స్టార్ట్ అవుతాయండి. క్లాసెస్ మాత్రం మీకు 9th నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. తర్వాత ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. దీని కింద మీకు ఒక లింక్ ఇస్తాము. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో ఉంటుంది. ఒకవేళ ప్లే స్టోర్లో దొరకపోతే కింద లింక్ ఉంటుందండి. ఒక లింక్ నేను ఇస్తాను. ఆ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ PDF ఒకటి ఇస్తాము, లింక్ ఇస్తాము. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి, వచ్చేస్తుంది మీకు. ఒక పని చేద్దాం, మళ్ళీ ఒక 2 డెమో క్లాస్ లాగా క్వశ్చన్స్ చూద్దామండి. ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం. చూడండి. A man start his journey from city X to city Y which is 784 kilometers apart. ఒక వ్యక్తి సిటీ X నుంచి బయలుదేరాడండి. ఒక వ్యక్తి సిటీ X నుంచి Yకి వస్తున్నాడు. ఓకే. అయితే ఇది ఎంత దూరం ఇచ్చాడు? 784 kilometers ఉందంట. He covered at 10 AM he covered 7/24 of total distance. At 10 AM 10 o'clock చూస్తే he covered 7/24 part of distance. ఈ మొత్తం డిస్టెన్స్ లో 7/24 పార్ట్ కవర్ చేశాడు. ఇది 10 o'clock కి. At the same day at 1:50 PM 1:50 కి మళ్ళా 1:50 చూస్తే వాడు 11/18 పార్ట్ ఆఫ్ డిస్టెన్స్ కవర్ చేశాడు.
మొత్తం ఇక్కడ దాకా 11/18 పార్ట్ డిస్టెన్స్ అయిపోయింది. అయితే క్వశ్చన్, వాడు ఏ టైంకి స్టార్ట్ అయ్యాడు? క్వశ్చన్, ఒక వ్యక్తి సిటీ ఎక్స్ నుంచి 740 కిలోమీటర్ల ప్రయాణించి వైకి చేరాడు. అతను ఉదయం 10 గంటలకు చూస్తే మొత్తం దూరంలో 7/24 దూరాన్ని ప్రయాణించు. 1:50 చూస్తే మొత్తం దూరంలో 11/18 దూరాన్ని ప్రయాణించు. అయినా అతను బయలుదేరిన సమయం ఎంత? క్వశ్చన్. జనరల్గా ఏం చేస్తారు ఒకసారి చెక్ చేసుకోండి. నువ్వు ఎలా చేస్తావు చెయ్యి, కానీ విఎంఆర్ లాజిక్స్ ఎలా చేస్తాం? జనరల్గా ఎలా చేస్తావు నువ్వు చూసుకో. విఎంఆర్ లాజిక్స్ ఎలా చేస్తావు చూడు. ఫస్ట్ వాడు ఇచ్చాడు డిస్టెన్స్ ఇప్పుడు వేస్తున్నాడు. వాడేదే ఇచ్చాడు, అవసరం కొట్టిపాడే. ఆడేది అది తీసుకుని చేస్తా అంటే అవదు, కొట్టేయడమే. కొట్టేసి ఒక పద్ధతిగా అనుకో. ఇక్కడ బైలో 24, బైలో 18 ఉంది. సో నేనేం చేస్తాను అంటే బైలో 18, 24 ఎల్సిఎం చూడండి. ఎల్సిఎం ఆఫ్ 18, 24 ఎంతండి? లార్జెస్ట్ నెంబర్ 24. ఇది మిస్సింగ్ ఇన్సైడ్ 6 3s are 18, 6 is ఉంది, మిస్ అయింది 3, 72. ఫస్ట్ ఎల్సిఎం ఇస్తున్నాడు 72. ఓకే, ఈ ఎల్సిఎం ఎలా చేయాలి చూడు తర్వాత. 72 మొత్తం దూరం ఎంత అంటే 72 కిలోమీటర్స్ అనుకున్నాను. వాడేదో ఇచ్చాడు కొట్టేయి. నేను అనుకున్న మొత్తం దూరం 72 కిలోమీటర్లు. 10ంటికి ఎంత దూరం ప్రయాణించాడు? 10ంటికి 24లో 3 సార్లు 21 కిలోమీటర్లు ప్రయాణించాడండి. ఇగో 21 కిలోమీటర్లు అయిపోయింది ఇక్కడ దాకా, 21 కిలోమీటర్స్ అయిపోయింది. తర్వాత 11/150 ఎక్కడ ఉన్నాడంట? 11/18 ఆఫ్ 72, 4 11s ఆఫ్ 44 అయిపోయింది. అంటే చూడండి, 10ంటి నుంచి ఇక్కడ దాకా 21 కిలోమీటర్స్ అయిపోయింది, ఇక్కడ దాకా 44 కిలోమీటర్స్ అయింది. ఎంత గ్యాప్ వచ్చిందండి? 4 - 1 3, 4 - 2 2. 23 కిలోమీటర్స్ ప్రయాణించాడు. ఎంత టైంలో? 10 o'clock to 150. 10 o'clock to 150. 10 అంటే 11, 12, 1, 3 గంటలు 50. 3 గంటలు అంటే 3 6 18, 180 నిమిషాలు. ఇంకో 50, 180 ప్లస్ 50 ఎంత? 230. అంటే ఈ 23 కిలోమీటర్స్ ప్రయాణించడానికి పట్టిన టైం ఎంత అంటే 230 మినిట్స్. మరి అలాగే ఈ 21 కిలోమీటర్స్ ప్రయాణించడానికి పట్టే టైం ఎంత అండి? 210 మినిట్స్. ఇది 23కి 230, 21కి 210 మినిట్స్ అయిపోయింది. 210 మినిట్స్ తర్వాత ఇక్కడికి వచ్చాడు, 10 అయింది. 210 మినిట్స్ తర్వాత 210 మినిట్స్ అంటే ఎన్ని అవర్స్? 210 మినిట్స్ అంటే ఎన్ని అవర్స్? గంటకు 60, 3 గంటలు 180 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 30 మినిట్స్ అంటే 3.5 అవర్స్. 3.5 అవర్స్ తర్వాత ఇక్కడ ఉన్నానండి. బయలుదేరాను, 3.5 అవర్స్ ప్రయాణించాను, 10 o'clock ఇక్కడికి వచ్చాను. బయలుదేరు, 3.5 అవర్స్ ట్రావెల్ చేయి, 10 o'clock ఇక్కడికి వచ్చావు. ఎన్నింటికి బయలుదేరావు అంటే 10 - 3.5, 6.5 అయిపోయింది. అట్ 6:30 స్టార్ట్ అయ్యామండి. అయిపోయిందండి, 6:30 స్టార్ట్ అయ్యాం మార్నింగ్. ఇస్ ఇట్ క్లియర్? ఇలా చేసుకుంటే చాలా సింపుల్. కానీ ఎగ్జామ్లో వచ్చి ఎంత కష్టమైంది. సో ఫస్ట్ నీకు విఎంఆర్ లాజిక్స్ ఫాలో అవటం వల్ల కొత్త లాజిక్స్ చేస్తావు, కొత్త క్వశ్చన్స్ చేస్తావు, కష్టమైన క్వశ్చన్స్ అనేవి నేర్చుకుంటావు ఇక్కడ. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలాంటి దాంట్లో ఇంకొక ఎగ్జాంపుల్, ఇదే క్వశ్చన్ అండి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. A man started his journey from city X to Y, which is 7,843 kilometers apart. X నుంచి Y బయలుదేరాడు, 7,843 కిలోమీటర్లు ఉన్నాయి. At 9 o'clock he covered 5/18 part of distance. 9ంటికి చూస్తే 5/18 part distance కవర్ అయింది. అలాగే 240కి చూస్తే 75% ఆఫ్ డిస్టెన్స్ కవర్ చేశాడు. What time he reached the destination? ఇందాకేంటంటే క్వశ్చన్ ఏ టైంకి బయలుదేరాడు అడిగా. ఇప్పుడే తెలుసా ఏ టైంకి వచ్చేసాడు అడిగినాడు. సేమ్ క్వశ్చన్ మళ్ళా. నువ్వు బయలుదేరా చూపిస్తా చూడు. బయలుదేరావు ఎక్కడికి? సిటీ ఎక్స్ నుంచి బయలుదేరి వైకి వస్తున్నావు. ఓకే, బయలుదేరిన తర్వాత 9 o'clock చూస్తే 9 AM నువ్వు 5/18 డిస్టెన్స్ కవర్ చేసావు 9 o'clockకి. 240కి చూస్తే 240కి 75% అంటే 3/4 డిస్టెన్స్. 75 ఫ్రాక్షన్ ఎంత అంటే 3/4. ఇక్కడ ఉన్నావు. ఏ టైంకి రీచ్ అవుతావు? బయలుదేరావు, ఎన్నింటి బయలుదేరి చెప్పలా? 9ంటికి 5/8 డిస్టెన్స్ ట్రావెల్ చేసావు. 240కి 3/4 డిస్టెన్స్ ట్రావెల్ చేసావు. ఏ టైంకి రీచ్ అవుతావు? క్వశ్చన్. రైట్, నా చూడండి ఎలా చేయాలి. సింపుల్ అండి. ఏం చేయాలి? ఫస్ట్
ఆడు టోటల్ డిస్టెన్స్ ఆడు ఇచ్చాడు, ఇది తీసుకొని చేస్తానంటే అవదండి. సింపుల్. ముందు నీకు రావాల్సిన థాట్ ఏంటంటే ఆడిచ్చి వెళ్ళి కొట్టి పడే, కొట్టేసి ఓ పద్ధతిగా అనుకోవాలి. అది ఏమనుకుంటావు అది తెలిస్తే అయిపోద్ది ఆన్సర్. నేను ఏమనుకున్నా అంటే 18/4కి ఎల్సీ కదా, 18/4కి 36, మొత్తం 36 కిలోమీటర్స్ వరకు అయిపోయింది. సింపుల్గా చూడండి. క్వశ్చన్ ఏంటంటే నువ్వు బయలుదేరావు, ఎక్స్ నుంచి వైపు పోవాలా, 9కి చూస్తే 5/18 డిస్టెన్స్ కాల్ చేసావు, 240కి 3/4 డిస్టెన్స్ కాల్ చేసావు, మరి ఏ టైంకి వైపు వస్తావు అడిగాడు. రైట్. టోటల్ డిస్టెన్స్ 36 అంటున్నావు అంటే 5/18 5 2 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసావు. ఇక్కడికి 10 కిలోమీటర్లు అయిపోయింది. నెక్స్ట్ 3/4 3 9s 27, ఇక్కడికి 27 అయిపోయింది. ఇది 10 పోతే ఎంత ఉంది, 17 కిలోమీటర్స్ ఉంది. అంటే 17 కిలోమీటర్ ప్రయాణించావు. ఎంత టైంలో? 9 o'clock నుంచి 2:40 దాకా. 9 o'clock to 2:40 నువ్వు ట్రావెల్ చేసింది 17 కిలోమీటర్స్. ఓకే. ఎంత టైం పట్టింది 9 నుంచి 2:40 అంటే 10 11 12 1 2 5 గంటలు, ఇంకొక 40 మినిట్స్. 5 గంటలు అంటే 5:60 300 నిమిషాలు, ఇంకొక 40 340 మినిట్స్ పట్టింది. ఇది ఎంత ఉంది, ఈ డిస్టెన్స్ ఎంత? ఈ మొత్తం డిస్టెన్స్ మనం అనుకుంది 36 కిలోమీటర్స్ అండి. ఈ మొత్తం డిస్టెన్స్ 36 కిలోమీటర్స్. ఇక్కడికి 27 అయిపోతుంది. ఇది ఎంత ఉంది? ఇంకా 27 అయిపోతే 9 కిలోమీటర్స్ ఉంది. 17 కిలోమీటర్స్కి 340 మినిట్స్ అయితే, 17 కిలోమీటర్స్కి 340 మినిట్స్ అయితే మరి 9 కిలోమీటర్స్కి ఎంత టైము? 340 × 9/17 180 మినిట్స్. అంటే 180 మినిట్స్ అండి, 3 hours. ఇక్కడ టైం ఎంత చూడండి, ఇక్కడ టైం ఎంత ఉంది 2:40. 3 hours తర్వాత వైపు వచ్చేస్తావు. 2:40 3 hours తర్వాత వచ్చేస్తావు అంటే 5:40 వచ్చేస్తావు. ఇస్ ఇట్ క్లియర్? అంటే మై డియర్ స్టూడెంట్స్, ఈజీ క్వశ్చన్సే కాదు, కష్టమని కూడా నేర్చుకోవాలి. అయితే దీన్ని వాడు ఇచ్చిన వాళ్ళకి తీసుకొని ఒకసారి నువ్వు చేసి చూడు, అప్పుడు నీకు కష్టం అంటే ఏంటో తెలిసింది. అదేనా? సో ఈ రకంగా మీ విఎంఆర్ లాజిక్స్లో ప్రతి క్వశ్చన్ ఇలా డిస్కస్ చేయడం జరుగుతుంది, కొత్త కొత్త ఇండివిజువల్ మెథడ్స్లో. సో మై డియర్ స్టూడెంట్స్, ఎనీహౌ ఇన్నాళ్ళు ఏంటంటే జనరల్గా చూస్తే బయట ఫ్యాకల్టీకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇన్ అవర్స్లో చెప్పేయండి, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ నాకు లేవు కాబట్టి ఇంకా ఫ్రీగా ఎన్ని గంటలు చెప్పుకోవచ్చు. సో గైస్, ఈ యాప్ తీసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు క్లాసెస్లో చాలా అంటే జనరల్గా బయట ఇన్స్టిట్యూట్లో ఎవరైతే వింటారో ఆ డేటా మొత్తం వస్తుంది. దానికన్నా ఇంకా కొత్త మెథడ్స్ చాలా నేర్చుకోగలుగుతారు ఇక్కడ. ఓకే. సో దట్స్ ద రీజన్ ఎవ్రీవన్ యూ కెన్ టేక్ దిస్ యాప్. అయితే ఏంటంటే మీరేం చేయండి, మీరు తీసుకోవడం కాకుండా మీ పక్క వాళ్ళకి కొంచెం సజెస్ట్ చేయండి. ఇది నా ఓన్ యాప్ కాబట్టి దీన్ని మార్కెటింగ్ చేయాల్సింది, అంటే సబ్జెక్ట్ చెప్పడం వచ్చు కానీ మాకు మార్కెటింగ్ అంత తెలీదు. సో దానికి నాకు తెలిసింది ఓన్లీ స్టూడెంట్స్, మీరే చేసి పెట్టాలి. సో ఐ హోప్ తప్పకుండా బలం స్టూడెంట్స్ కాబట్టి మీరందరూ దీన్ని దయచేసి లైక్ చేసి షేర్ చేసి ఇన్ఫార్మ్ టు యువర్ ఫ్రెండ్స్, ఇలా విఎంఆర్ ఓన్గా పెట్టుకున్నారు అనేసి సపోర్ట్ చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఓకే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్.